హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో రేపు జనవరి 3 వెనస్డే. రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంటుందో దాని గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే ఫ్రెండ్స్ ఇలా ట్రెండ్ లైన్ చేశాను, ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి హెవీగా క్యాండిల్తో మళ్ళీ దానితో దీని ఒక లెవెల్, ఈ లెవెల్ని మాత్రం బ్రేక్అవుట్ చేసింది. ఈ లెవెల్ దాకా వచ్చి ఆగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లెవెల్ని ఫామ్ చేసుకునింది ఫ్రెండ్స్. రేపు కానీ ఒకవేళ కానీ ఈ ప్రైస్ కానీ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఈ ట్రెండ్ లైన్ దాకా ఇక్కడ దాకా పోయి మరలా కూడా కిందకు వస్తుంది ఫ్రెండ్స్. లేదు అనుకుంటే రేపు కానీ ఇదిగో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం మళ్ళీ రిట్రేస్మెంట్ కిందకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కిందకి ట్రేడ్ అవుతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రెండ్ లైన్ని ఆధారం చేసుకుని ఇది ట్రేడ్ అవుతుంది. సో దానికి తోడు చూడండి, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. తర్వాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మార్కెట్ అనేటువంటిది కిందకి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాటి యొక్క లెవెల్స్కి ఇస్తాను, డ్రా చేసుకోండి. ఫ్రెండ్స్, దాని యొక్క లెవెల్స్ పరిస్థితి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈ లెవెల్లో బ్రేక్అవుట్ చేసినప్పుడు నెక్స్ట్ నేను చెప్పిన విధంగా ఈ లెవెల్లో బ్రేక్అవుట్ చేసింది ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ చేస్తే ఈ లెవెల్కి వస్తుంది అని చెప్పాను. సో మార్కెట్ అనేటువంటిది క్రమక్రమంగా కిందకి వస్తుంది, రావడానికి ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఈ లెవెల్ దాకా ఇది వచ్చి ఆగింది. రేపు ఒకవేళ కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లెవెల్, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం నెక్స్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది, దీని తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే ఆ లెవెల్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కిందకి ఇలా బ్రేక్అవుట్ చేస్తే ఏమో కిందకి ఇలా నెక్స్ట్ లెవెల్ బ్రేక్అవుట్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. పైకి కూడా అంతే, పైన ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే ఇలా పైకి ట్రేడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది దాని యొక్క పరిస్థితి విధానము. పైన వాటికి మాత్రం గ్రీన్ కలర్ వేద్దాం, కింద వాటికి మాత్రం పైన వాటికి రెడ్ కలర్ వేద్దాం. దీనికి గ్రీన్ కలర్ వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క లెవెల్స్ డ్రా చేద్దాం. ఇది ఫ్రెండ్స్, పైన కూడా చూడండి, ఇక్కడ నిఫ్టీలో పైన ఈ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ చేసింది ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే హెవీగా డ్రా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఫ్రెండ్స్. ఇవే కాకుండా మన ఛానల్లో రేపు ఇంట్రాడే స్టాక్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో రేపు ఇంట్రాడే స్టాక్స్ చెప్పడం జరుగుతుంది. ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది.
సో ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్తుంది. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.